సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో తిరుమల లడ్డు వివాదం అనేది ఎన్ని రోజులు గడిచినా కూడా అది మాత్రం ఇంకా ముందుకెళ్తుంది తప్ప దానికి ఒక ముగింపు లేదన్నమాట. సో రీసెంట్గా అంబటి రాంబాబు గారు ఈ యొక్క అంటే ఈ ఇష్యూకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను చింపడానికి వెళ్ళినప్పుడు ఒక వాగ్వాదం జరిగింది. సో అక్కడ చంద్రబాబు గారిని ఆయన ఏజ్కైనా కనీసం ఆయన పదవికైనా కూడా వాల్యూ ఇవ్వకుండా కొన్ని బూతులు మాట్లాడనమాట. మనం కూడా చెప్పుకోలేం వాటిని. సో వాటిని మీరు ఏ విధంగా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ లీడర్లు కానీ వాళ్ళకి తోచింది ఒకటే పని అన్నట్టు, నథింగ్, మేము మంచి అనేది చేయకుండా ప్రజల్లో ఉండాలి అని చెప్పి చూస్తున్నారు. అంటే అది ఎదుటివాడిని తిట్టైనా సరే, మా వాడు చెడ్డవాడని చెప్పేసి తెలిసైనా సరే, అది ఏదైనా కానివ్వని ప్రజల్లో మా పేరు ఉండాలని చెప్పేసి, అంతకు మించి ఇంకో మాట కనిపించట్లేదు. వీళ్ళు మంచి చేయాలనుకుంటే ఆ తిట్టనేది అసెంబ్లీకి వెళ్ళండి, అక్కడ తిట్టండి. చంద్రబాబు నాయుడు ఎదురుగానే ఉంటాడు కదా, ఆయన చెప్తాడు కదా. ఒకప్పుడు రాజశేఖర్ గారు అసెంబ్లీలోనే కూర్చో అని చెప్పేసి అన్నారు. అదొక్క చిన్న మాట, గౌరవపరిచే మాట అయినా కానీ గౌరవంగా అన్నారు ఆ మాట. ఆ మాట అనడం వల్ల పబ్లిక్లో చాలామందికి తెలిసింది, చలో అసెంబ్లీలో ఏదో జరుగుతుందని చెప్పేసి. అటువంటి పని అసెంబ్లీలో చేయండి. ఇప్పుడు మీరు నోరు జారారు, మీరు ఒకప్పుడు మంత్రి, ఆయన ఇప్పుడు సీఎంగా ఉన్నారు, కనీసం ఆ విజ్ఞత మీకు ఉండాలి. ఒక మంత్రి పదవిలో ఉన్నారు, ఒక సీఎం అని చెప్పేసి ఆయనకు ఒక విలువ ఉంటుందని చెప్పేసి, సరే మీ లీడర్ ఏదో తప్పు చేసిండు, వాళ్ళు పోస్టర్ పెట్టిండు, పోస్టర్ పెడితే అది కాదని చెప్పి నిరూపించడానికి ట్రై చేయండి. అది లేదు, పోయేసి పోస్టర్ చింపుతామని చెప్పేసి అంటారు. పోస్టర్ చింపడం వల్ల ప్రజలకు తెలియకుండా ఉంటుందా? మీరు చేసే పని అనేది ప్రజల్లో తెలియకుండా ఉంటుందా? మీరు చింపేది కూడా చూపిస్తా అని చెప్పేసి అంటారు క్లియర్గా. దానికంటే ముందు మీటింగ్ పెట్టారు. దేని గురించి పెట్టి మీటింగ్ అనేది? మీరు ఏమైనా ఘనకార్యం చేశారా? మీ లీడర్ ఏమైనా ఘనకార్యం చేశాడా? ఊరికనే ఉన్నదాన్ని సమర్థించుకుంటూ, అంటే మేము అదే తప్పు చేస్తామని చెప్పి అనుకుంటున్నారా? మీరు ఎన్ని తప్పులు చేసినా అని ప్రజలు చూసుకుంటూ కూర్చుంటారు, వాళ్ళు ఏమని చెప్పి అనుకుంటారా? పోనీ అదంతా వదిలిపెట్టండి. ఒక సీఎంని తిట్టాలని చెప్పి మీకు ఎలా అనిపించింది? మీరు ఒక మంత్రియే కదా, మీరు ఒక మంత్రి అయినప్పుడు ఒక బూతులు అనేటివి ఎలా తీశారు మీరు నోటి నుంచి? కనీసం ఒక మామూలు నాయకుడు అనేటప్పుడు వాడు క్లియర్గా ఆలోచిస్తాడు. గల్లీ నాయకుడు అయినా కానీ ఎవడైనా కానీ, అరే నేను పొరపాటున బూత్ తీశాననుకో నా పేరే బదనాం అవుతుందని చెప్పేసి, నేనే ఖరాబ్ అవుతుందని చెప్పేసి, ఆ మాత్రం న్యాయం కూడా లేకుండా ఎలా తిడుతున్నారు మీరు? ఇప్పుడు మీరేంటి, ఆ రోజా ఏంటి, ఆ నాని ఏంటి, అసలు మీరు అంటే బూతులో పుట్టిన వాళ్ళేనా మీరు? ఇంకా మా పద్ధతిని మానారా మీరు? పోయేసి ఆ దేవుడి దగ్గర దండం పెట్టుకోండి, అయ్యా మా వాళ్ళు ఎవరో చేసిర్రు, ఏదో అయ్యింది, మా తప్పు అయ్యింది, మేము అటువంటిది ఇంకా కాకుండా చేస్తాం, లేదంటే ప్రస్తుతం ఉన్న అధికార పక్షానికి మేము సపోర్ట్ చేస్తాం, అటువంటి ఏమని చెప్పండి. ప్రజలు కొద్దిగా లోపలికి వచ్చేసి వాళ్ళ మనసుని మార్చడానికి ట్రై చేయండి. మేము కూడా మంచి వాళ్ళమని చెప్పి చెప్పడానికి ట్రై చేయండి. అది వదిలేసి మీరు ఎప్పుడు చంద్రబాబు నాయుడు తిట్టుకుంటూ, పవన్ కళ్యాణ్ తిట్టుకుంటూ, వాళ్ళు చేసే పనులను తిట్టుకుంటూ, మంచి చేయకపో తిట్టుకుంటూ ఉంటే మీకు ఎక్కడి నుంచి పేరు వస్తుందని చెప్పి అనుకుంటారు మీరు? కొద్దిగా ఆలోచించండి, కొద్దిగా తెలివి అనేది యూజ్ చేయండి. ఇది మాత్రం కరెక్ట్ కాదు. రాజకీయాల్లో సంస్కారం ఉండాలి, త్యాగం ఉండాలి, జాలి ఉండాలి, దయ ఉండాలి. అంతే తప్ప ఇలాగ సంస్కారం లేకుండా మాట్లాడి ఒకరినొకరు దూషించుకున్నందువల్ల వాళ్ళ పరువుని వాళ్ళే గంగపాలు చేసుకోవడం తప్ప ఎవరికి ఒరిగింది ఏమి ఉండదు. ఈవేళ అంబటి రాంబాబు అనేటటువంటి వ్యక్తి ఇంత దిగజారిపోయి మాట్లాడిన తర్వాత అతను చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోవడానికి ఆ ఒక్క మాట చాలు. ఇక అతనికి రాజకీయ భవిష్యత్తు ఉండదు నాకు తెలుసు. ఎందుకంటే అయిపోయింది, చరిత్ర అయిపోయింది. చాలామంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి కొన్ని ఉదాహరణలు చెప్తాం. కిరణ్ అనే వ్యక్తి మన భారతమ్మ గారిని ఏదో అన్నాడు అనే ఉద్దేశంతో అన్నాడు. అప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు బాధపడ్డారు, అలాగే జనసేన వాళ్ళు బాధపడ్డారు. అందరూ బాధపడిన తర్వాత ఇలాంటి వ్యక్తి సమాజంలో తిరగకూడదని చెప్పి తీసుకెళ్ళి జైలు వేశారు. ఆయన టీడీపీయే, కానీ అదే జగన్మోహన్ రెడ్డి అయితే అది చేయడు. ఎందుకు చేయడంటే మనం చూస్తున్నాం 5 సంవత్సరాల పరిపాలనలో మొట్టమొదట భయంకరమైన ఇలాంటి బూతులు తిట్టినోడు కాకినాడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని తిట్టాడు. అప్పుడు ఆయన మందలించలా. అలాగే బోరగడ్డ అనిల్ అనేవాడు ఇష్టానుసారంగా అందరినీ తిడుతూ పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూడా మానభంగం చేస్తారంటే దానికి కూడా స్పందించలా జగన్మోహన్ రెడ్డి. అలాగే రోజా నోటికి ఏమొస్తే అది మాట్లాడుతూనే ఉంటుంది, ఒక వింత జంతువులా ప్రవర్తన చేస్తూనే ఉంటుంది. ఆమె గురించి కూడా ఏం మాట్లాడలా. అలాగే శ్రీరెడ్డి అనే అమ్మాయి ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఉంటే వాళ్ళ గురించి పట్టించుకోవాలి. 5 సంవత్సరాలు హాయిగా వచ్చిన అమౌంట్ని కొంత దోపిడీ చేశారు, కొంతమంది సంక్షేమ కార్యక్రమాల రూపంలో ముందుకు పంపించారు. పడుకున్నాడు ప్యాలెస్లో. కాబట్టి వేళ పనిచేత కాదు అనే ఉద్దేశంతో ఆయన అధికారం ఇవ్వకుండా ప్రజలే తిరస్కరించి 11 సీట్లకు పెట్టి
ఆయన కూర్చోబెట్టారు. ఇప్పటికైనా సంస్కారవంతుడిగా మారతాడేమో అనుకుంటే మారలేదు. ఇంకా వాళ్ళ నాయకులతోటి భయంకరమైన బూతులు కూడా తిట్టిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి జీవితంలో రాజకీయాలకు పనికిరాడు అనే అందరూ కూడా అనుకుంటున్నారు. ఖచ్చితంగా రాజకీయాలకు దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కాబోతుంది. ఒకటి ఏమిటిదంటే బూతులు అనేది మాట్లాడాలి. ఏం మాట్లాడాలంటే మాట్లాడే వరకే మాట్లాడాలి, కానీ హద్దులు దాటి మాట్లాడరాదు. ఎందుకంటే వాళ్ళు ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ప్రతినిధులు కాబట్టి. ఇంకోటి ఎన్నోసార్లు సీఎం అయిన వ్యక్తి చంద్రబాబు గారు, ఆయన సీనియర్. అలాంటి వ్యక్తికి అవమానపడేలా ఇంకోటి కించపరిచేలా మాట్లాడడం మాత్రము ఒక రాజకీయ నాయకునిగా ఆయన రూట్ కరెక్ట్ కాదు అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం, అర్థమైందే. ప్రజలతో చేత ఎన్నుకున్న ఏంటంటే ఒక సీఎం అంటే ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడు సీఎం, అర్థమైందా. అలాంటి వ్యక్తిని ఆ మాటలు ఈ మాటలు తిట్టడం కరెక్ట్ కాదు. అంబటి రాంబాబు గారు, మీరు ఏవేవో స్పందిస్తూ ఉంటారు కదా. ఒకటి వయసులో నేను చిన్న కావచ్చు, కానీ ఒక వ్యక్తితోటి ఎలా మాట్లాడాలనేది కూడా మీరు కూడా కొద్దిగా స్పందించేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. కోపం అనేది చాలామందికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ కూడా మస్తు సభలలో కానీ దానిలలో కానీ పడితే ఆయన కోపంతో కూడా మాట్లాడాను, కానీ ఇలాంటి బూతు పురాణం మాత్రం ఆయన మాట్లాడలేదు ఎప్పుడు. నిజం చెప్తున్నా, ఒక పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా సరే అది దాన్ని ఇట్లా అంటే ఆయన కసితోటి మాట్లాడుతూ ఉంటారు కదా. ఆ టైంలో కూడా ఏ ఒక్కనాడు ఇలాంటి బూతులు మాట్లాడలేదు. ఏంటంటే ఇప్పుడు పార్టీ అనేది వైసీపీ ఉన్నది కదా, ఆ పార్టీ గురించి మీరు లేవనెత్తాలి. అంటే ఏంటంటే పార్టీ ఇంప్రూవ్ కానికే ప్రజల సమస్యల పైన మీరు పోరాడండి. కానీ ఇలాంటివి ఎంతోమంది ఏదో మాటలు అంటూ ఉంటారని మనం కూడా ఆ రూట్లో పోతూ ఉంటే అది కరెక్ట్ కాదని నేను చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే ఒక ప్రదేశంలో అటు ఒక ఫ్లెక్సీ వివాదం అయితే ఒకటి జరుగుతుందండి. ఆ సందర్భంలో ఏంటంటే అక్కడికి వైసీపీ శ్రేణులు గట్టిగానే వచ్చారు. అలాగే అంటే అంబటి రాంబాబు గారు వస్తున్నారని, అలాగే టీడీపీ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కార్యకర్తలు కూడా గట్టిగానే వచ్చారు. అయితే అక్కడ వివాదంలో ఏంటంటే కొంచెం అంటే ఈ వైసీపీ వాళ్ళు ఫ్లెక్సీ చింపేశారన్న ఉద్దేశంతో ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు కొంచెం బలంగానే ఎదుర్కోవడానికి వెళ్తే ఆ సందర్భంలో అంబటి రాంబాబు గారు కారులోకి వచ్చేస్తూ చాలా అంటే మనం వినకుండా మాట అనమాట, చాలా దారుణమైన మాట అది నేను ఇక్కడ చెప్పకూడదు, కానీ చాలా అంటే ఒక మనం సామాన్యులు కూడా వాడినంత బూతు మాట ఒక చంద్రబాబు నాయుడు గారిని మీద అనటం అనేది అది కరెక్ట్ కదండి. అది ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఆ విధంగా ఆయన అంటే కంట్రోల్ తప్పిపోయి మాట్లాడటమో, లేకపోతే ఆయన ఉద్దేశమే అదో ఏమో తెలీదు, అనాలని అనేసాడో లేకపోతే కావాలని జనాలు రెచ్చగొడదాం అన్న ఇంటెన్షన్తో వచ్చి అన్నాడో తెలియదు, కానీ ఓవరాల్గా అయితే ఆ మాట అనకూడదండి. కానీ అటువంటి మాట అంబటి రాంబాబు గారు మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. అయితే ఆ విధంగా అనేటప్పటికి అనేక కారులో ఎవడొస్తాడో చూస్తాను, ఏనా కొడుకు వస్తాడో చూస్తాను అనేసి ఆ బూతు మాట మాట్లాడి అలాగనుకుంటూ వెళ్ళిపోయారు. సరే, దానికి సంబంధించి మరి కూటమి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా, లేకపోతే పార్టీ నాయకులు ఏమైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి. అయితే గతంలో దీనికి ఈ విధంగా చర్యలు తీసుకోవడం అది పక్కన పెడితే ఒక యూట్యూబర్ అంటే కూటమి ప్రభుత్వానికి లేదా తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉండే ఒక యూట్యూబరు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఏదో ఒక మాట అన్నాడు, లైట్గానే అన్నాడు. అతను ఏం చేశారంటే అదే కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ ఉన్న యూట్యూబర్నే కూటమి ప్రభుత్వం వాళ్ళే అంటే చంద్రబాబు నాయుడు గారే అనుకోవాలి కాసేపు ఆయన్ని అరెస్ట్ చేయించి ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా క్లోజ్ చేయించి ఇంకెప్పుడు భవిష్యత్తులో అలా మాట్లాడకూడదు, తోటి ఆడవాళ్ళని మనం ఎప్పుడు కించపరకూడదు అనే క్లాస్ పీకి ఆయన లైఫ్ అయితే క్లోజ్ చేశారు. అదే సందర్భంలో మరి ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా చాలా గట్టిగా మాట్లాడారు, అంత దారుణమైన మాట మాట్లాడారు. మరి ఈయన విషయంలో ఏం చేస్తారనేది మనం ఆలోచించాలి. లేదా చట్టాలు లేదా ఇటువంటి గొడవలన్నీ కూడా ఒక సామాన్యుల మీద ప్రయోగించడానికైనా, లేకపోతే సెలబ్రిటీలు లేదా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ మీద కూడా ఏమన్నా ఆడుకోవడానికి పనిచేస్తే చూడాలి. సరే, ఇప్పుడు అంబటి రాంబాబు గారనే కాదు, అసలు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు మాక్సిమం 90% పీపుల్ అందరూ కూడా ఇదే విధంగా ఎందుకు నోరు పారేసుకుంటారు అనుకో. నోరు పారేయటం ఏంటంటే వాళ్ళకున్న ఆజ్ఞలు అలాగుంటాయి. గతంలో ఎలాగంటే మనకి ఇది ఎలా చెప్పాలంటే వాసిరెడ్డి పద్మ గారు చాలా దారుణమైన మాటలు మాట్లాడేసేవారు వైసీపీలు ఉండేవాళ్ళు. చాలా దారుణం అంటే ఆడు ఈడు రకరకాలుగా చాలా అంటే ఒక ముఖ్యమంత్రి అని లేదు అంటే చాలా అంటే గౌరవం లేకుండా మినిమం గౌరవం లేకుండా మాట్లాడేవారు.
తర్వాత ఆ లెంపకాయలు తిని బయటకు వచ్చాక లేదు మాకు స్క్రిప్ట్ ఇచ్చిన ప్రకారమే మేము మాట్లాడతాం, మేము అలా మాట్లాడితే మా అధినాయకులు మా నాయకులు ఒప్పుకోరు, అందువల్ల వాళ్ళు మాట్లాడమన్నారు కాబట్టే మేము మాట్లాడతాం, కానీ మా ఏమి అవతల వాళ్ళని మేము తిట్టాలని లేదు అనేసి బయటకు వచ్చాక ఆవిడ అన్ని విషయాలు బయటకు చెప్పేశారు. అదే సందర్భంలో ఇప్పుడు వీళ్ళు ఒక స్ట్రాటజీ ప్రకారం అంటే ఏదన్నా డైవర్షన్ పాలిటిక్సా లేకపోతే ఏదైనా కల్తీని డైవర్షన్ చేయటమా, రకరకాల పాలిటిక్స్ పరంగా వీళ్ళు అలాగ బరితెగించి మాట్లాడాడు. అంటే ఇంకా అంటే బూతులు మాట్లాడేటమే. గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇంక మనల్ని ఎవరు చేస్తాడులే, మనదే అధికారం కదా అన్న ఉద్దేశంతో కొడాలి నాని, వల్లభనేని వంశీ, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ రకరకాలుగా మాట్లాడిన సందర్భాలు, రోజా గారు రకరకాల మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. వాళ్ళందరికీ ఒకటే స్ట్రాటజీ అండి, వాళ్ళని ఏంటంటే మానసికంగా అయినా కృంగదీయాలి. అంటే ఇంక మామూలుగా ఏమండి అది అంటే వీళ్ళు ఒప్పుకోరు, అంటే జనాలకు ఎక్కదో ఈయన కొడుకు ఆనా కొడుకు అటువంటి ఎదవలు ఇటువంటి ఎదవలు అంటే కనుక ప్రతి వాళ్ళకి ఎక్కుద్ది కదా. ఆ విధంగా అంటే వాళ్ళ కేడరు వాళ్ళకున్న డిగ్నిటీ పోతుందన్న సంగతి కూడా వాళ్ళు మర్చిపోయి అంత బూతులు మాట్లాడుతూ ఉంటారు. దానికి ఏంటంటే వాళ్ళు ఇంకనైనా సరే కొంచెం గౌరవంగా పబ్లిక్లో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడడం, దానికి సంబంధించిన అంటే ఒక పెద్ద నాయకులను కూడా సాధారణ వచనాలతో మాట్లాడడం అనేది కరెక్ట్ కదండి. చిన్నోళ్ళు ఏదో మామూలుగా మాట్లాడంటే పర్లేదు, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, ఒక ముఖ్యమంత్రి గారిని, ఒక కూటమి ప్రభుత్వానికి నాయకుడిని అలాగంటం అయితే కరెక్ట్ కాదు. అంబటి రాంబాబు గారు ఈ విషయంలో కొంచెం మరొకసారి ఆలోచించి దానికి ఏమైనా క్షమాపణలు చెప్పడమా ఏదనేది ఆయన ఆలోచించుకుని చేయాలని నేను కోరుకుంటున్నాను.